హలో 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 ఎంత కట్టిస్తున్నావు? ఇది ఎట్లా తెలుసా బండి ఉన్నాయా పైసలు? సో గాయస్ ఇప్పుడైతే పెట్రోల్ కొట్టించుకొని స్టార్ట్ అయిపోయినాం. సో ఎన్ని కిలోమీటర్లు ఉంది? 32 45. మొన్న మేము నిజాం సాగర్ పోయేటప్పుడు ముగ్గురం ఒకటే బండి మీద పోయినాం కాబట్టి వీడియో అంత మంచిది రాలేదు. ఇప్పుడైతే 2 బైకులు వేసుకొని వస్తున్నాం. ఒకట కెమెరామెన్ షీమన్ ఉన్నాడు, మంచిగా తీస్తుంది వీడియోలు అయితే. మా ఇంటర్ నుంచి కూడా స్ప్లెండర్ వేసుకొని రమ్మని వెళ్ళిపోతుంది ఖాళీ. అమ్మ ఇక చూడండి మీరు, మా కెమెరామెన్ ఎట్లా చేసిండో వీడియో. ఇట్లాంటి ఐడియాలు మొత్తం వీనికే వస్తాయి, ఎడికైనా వస్తాయో తెలియదు. వీడియో తీయడం మాత్రం నెక్స్ట్ లెవెల్లో తీస్తాడు. ఎట్లాంటి వీడియో అయినా నేను చేతిలో పాస్ అయిపోతుంది. వందనాలు వానగొట్టడింగ్స్, చలివెట్టడింగ్స్, మీ అక్క వన్కడింగ్స్. సో ఫ్రెండ్స్, ఈడైతే పిచ్చి ఉంది లొకేషన్. నేను నిజాం సాగర్ మళ్ళీ వాటర్ దర్శనం పోతున్నా. ఈడైతే లొకేషన్ మాత్రం బుర్రా పాడైపోయింది. ఒకసారి మీరే చూడండి, ఒకసారి చూడండి, ఒకసారి మీరు ఎట్లా అనిపిస్తుందో. చూసారు కదా, అసలు మైండ్ బ్లోయింగ్. అసలు ఇది ఫోన్లో అట్లా అనిపిస్తలేదు, దగ్గర వెళ్ళి చూస్తే చచ్చిపోతారు అంతే, బుర్రా పాడి. సారీ, అసలు వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్, అసలు సూపర్. సో గైస్, ఇక్కడ లొకేషన్ అయితే ఎంత మంచిగా చూడండి ఒకసారి. పక్కకు పొలాలు, ఈ వాటర్ ఫ్లోయింగ్ ఎంత నెక్స్ట్ లెవెల్ ఉంది. పక్కకి ఇట్లా డ్యామ్ చూపిస్తా చూడండి ఒకసారి. చూస్తారు కదా, అదే నిజాం సాగర్ డ్యామ్. ఇది మెయిన్ గేట్లు అనమాట. ఇక్కడ సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి ఉంటుంది గేట్లు. ఈ రెండు వదిలేరు కాబట్టి ఈ వాటర్ ఫ్లోయింగ్ చాలా స్పీడ్గా ఉంది. ఇక చూడండి మీరు ఎట్లా కనిపిస్తుందో. మొత్తానికి అయితే డ్యామ్ దగ్గరికి వచ్చేసినాము. ఇట్లా నడుచుకుంటూ పోవడానికి కారణం ఏంటంటే చాలా క్రౌడ్ వచ్చారు అనేసి బైకులు అక్కడనే పార్క్ చేయించారు. బైకులు తీసుకొని వెళ్ళారు, అందుకే ఇట్లా నడుచుకుంటూ పోతున్నాం డ్యామ్ దగ్గరికి అయితే. తమ్ముడు అడు తమ్ముడు, తమ్ముడు ఫ్రెండ్ అలా బ్రో. ప్రవీణ్ బ్రో, ఎవరు మీది? అరే ఏడేమన్నా ఉందా రా కట్టలాకేమన్నా? అందుకోసం అట్లా వస్తున్నాయి. అమ్మాయి చెట్ట మంచిగా చూపిద్దామంటే మంచిగా చూపి సేమ్ టెన్షన్ అడుగుతుంది. ఇది మొత్తానికి నిజాం సాగర్ డ్యాము గేట్లు ఓపెన్ చేసి ఇట్లుంది పరిస్థితి. అందరు చేతున్నా నేను పెట్టుకుంటే మంచిగా అనిపిస్తలేదు, అక్కడ పోయి చూస్తాము. అడిగి పోయి
వీళ్ళైతే ఫిషింగ్ అయితే చేస్తారు ఇక్కడ. అటు గుంజుకోతుందా? ఇంత పెద్ద డ్యామ్ ఉంది కానీ చిన్న కుంటాలనే చేపలు ఉంటాయంట. అక్కడ గేట్ దగ్గర నుంచి లోపలికి పంపిస్తలేరు, డ్యామ్ పైనకి పంపిస్తలేరు అనేసి అక్కడ ఆగిపోయారు అందరు ప్రజలు, మొత్తం ఆన్ ఆపేస్తారు. అందుకే మేము రాంగ్ రూట్ నుంచి వచ్చేసినాం ఈ డ్యామ్ చూడడానికి. కానీ ఇక్కడ నుంచే లొకేషన్ హైలైట్ ఉంది, బాగుంది. మానడు బ్లాక్ బ్యూటీ. సో ఫ్రెండ్స్, ఈ డ్యామ్ అయితే కట్టడం మొదలుపెట్టింది ఎప్పుడంటే 1923 నుంచి కట్టడం స్టార్ట్ చేసిర్రు. దీని ఓపెనింగ్ అయితే 1931కి అయితే ఓపెన్ చేసిర్రు. ఇది ఎక్కడ అంటే దీని లొకేషన్ వచ్చేసి కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అచ్చంపేట గ్రామంలో దీన్ని నిర్మించిర్రు. ఇదైతే హైదరాబాద్ నుంచి 143 కిలోమీటర్ ఉంది. మీరు వచ్చి చూడొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా? ఇంతే వీడియో మాత్రం ఇంతే. మేము వెళ్ళిపోవాలి ఎందుకంటే లేట్ అవుతుంది. 40 కిలోమీటర్స్ దూరం నుంచి వచ్చినాము, అందుకే వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వర్షం వస్తే కష్టం అవుతుంది. సో ఓకేనా? ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.